వేలం వెర్రి అతి సర్వత్రా వర్జయ్యేతని తెలిసినా సరే సోషల్ మీడియా సాక్షిగా అదే వేలం వెర్రి భ్రమలు సృష్టిస్తూ ఊహా ప్రపంచంలో విహరింపజేస్తూ జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. మారడంత విషయాన్ని బారడంత చేస్తున్నారు. పుణ్యం పాపం అంటూ అమాయక జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆ రోజు అక్కడికెళ్ళకపోతే పాపం మూటగట్టుకుంటారంటూ చెప్తున్నారు. ఈ ప్రచారాలు కొన్నిసార్లు అనర్థాలకు కారణమవుతున్నాయి. కాశీబుగ్గకు ఎప్పుడూ లేనిది అంతమంది రావడానికి కారణం కూడా అలాంటి ప్రచారమే. పర్వదినాల్లో పుణ్యక్షేత్ర దర్శనం సాధారణమే. ఎంత దూరమైనా వెళ్లి ఎంతసేపైనా క్యూ లైన్లలో నిలుచొని ఇష్ట దైవాన్ని దర్శించుకుంటారు, పూజించుకుంటారు. పుణ్యం పాపహరణంపై ఎవరి నమ్మకాలు వారికుంటాయి. కానీ ఏ పుణ్యక్షేత్రానికి ఎప్పుడెళ్లాలో, ఏ పూజలు చెయ్యాలో, దోష నివారణకు ఏం చెయ్యాలో చెప్పే మహాపండితులతోనే వస్తోంది సమస్య అంతా. వాట్సాప్ యూనివర్సిటీ పాండిత్యంతో తమకు తోచింది చెప్పేస్తున్నారు. నిజమని నమ్మినవారు పొలోమని బయలుదేరుతున్నారు. ఫలానా రోజు దర్శనం చేసుకోకపోతే అరిష్టమన్నట్లు జరిగే ప్రచారంతో పుణ్యాన్ని మూటగట్టుకునే తాపత్రయంలో అనుకోని అనర్థాలకు కారణమవుతున్నారు. ఫలానా చోటికి వెళ్లి ఫలానా పూజలు చేస్తే పాపాలన్నీ హరిస్తాయంటాడు ఒకడు. ఈ విధంగా చేస్తే 1000 జన్మల పుణ్యఫలం దక్కుతుందంటాడు మరొకడు. నిజంగా అన్నీ తెలిసిన మహానుభావులు ఎవరైనా చెబితే నమ్మొచ్చు. కానీ వ్యూస్ కోసం ఆరాటపడుతూ జనం నమ్మకాలతో ఆడుకుంటున్నారు కొందరు. ముక్తి, మోక్షం, పుణ్యం లభిస్తాయనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ఇటీవల ఎక్కువైపోయింది. వాటికి ప్రజలు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇతర మాధ్యమాల్లో ఫోటోలు, వీడియోలతో అక్కడికెళ్లకపోతే జీవితం వృధా అన్నంత ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ప్రచారమే కాశీబుగ్గ ఆలయంలో అంత రద్దీకి కారణమైంది. తొక్కిసలాటలో 9 మంది ప్రాణాలు తీసింది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి ఇటీవల సామాజిక మాధ్యమాల్లో మితిమీరిన ప్రచారం జరిగింది. తిరుమలలో స్వామి దర్శనానికి వెళ్తే చేదు అనుభవం ఎదురైందని, 20 కోట్ల రూపాయల ఖర్చుతో సుమారు 12 ఎకరాల సొంత పొలంలో ఓ పెద్దాయన ఈ ఆలయాన్ని నిర్మించారు. 92 ఏళ్ల వయసులోనూ హరిముకుందు పండ తానే స్వయంగా ఈ ఆలయ నిర్వహణ చూస్తున్న విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కార్తీక ఏకాదశి కావడంతో శనివారం అంచనాల మించి భక్తులు వచ్చారు. సామాజిక మాధ్యమాల ప్రచారంతో రద్దీ పెరిగి ఒక్కోసారి విషాదాలకు కారణమవుతోంది. దరిద్రం పోవాలంటే ఫలానా చోటుకెళ్ళండి, అష్టైశ్వర్యాలు కావాలంటే అక్కడికెళ్ళిరండి, దోష నివారణకు ఇలా చేస్తే మీ కష్టాలన్నీ పోతాయి, ఇలాంటి థంబ్నెయిల్స్తో ఊదరగొట్టే బ్యాచ్ పెరిగిపోయింది. ఇది మా అభిప్రాయం కాదు, మాకు సంబంధం లేదు అంటూ మెరుపు తీగలా ఓ డిక్లైమర్ వచ్చి వెళ్లిపోతుంది. మనం నమ్మడం వేరు, కానీ అందరినీ నమ్మించేందుకు అతిశయోక్తులు జోడిస్తూ చేస్తున్న ప్రచారాన్ని కొందరు నిజమని నమ్మేస్తున్నారు. కొన్ని ఆలయాల ప్రాశస్త్యం గురించి ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆధ్యాత్మిక చింతన ఉన్న వారందరికీ తెలుసు. అయినా సోషల్ మీడియాలో వేలం వెర్రి వీడియోలతోనే వస్తోంది చిక్కంతా. ఆ మధ్య చిలుకూరు ఆలయానికి, మొన్న నల్గొండ గోపాలపూర్ వేణుగోపాల స్వామి ఆలయానికి ఒక్కసారిగా జనం వచ్చిపడటంతో ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్య విశాఖలో ఆహారోత్సవం పైన బీభత్సమైన ప్రచారంతో తోపులాడుకునేంతగా జన ప్రవాహం వచ్చిపడింది. కాశీబుగ్గ ఘటనకు సోషల్ మీడియా ప్రచారం పరోక్షంగా కారణమైంది. అందుకే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసే వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి.